My name is MD Shakil Ahmad, lecturer in Botany, Government Degree College, Atmakor, Vanaparthi district. స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ మైకోప్లాజ్మా. ముందుగా మైకోప్లాజ్మా యొక్క నిర్మాణం చూడండి ఇక్కడ. ఓకే, కణకవచం లేని అతి సూక్ష్మమైన వాటినే మైకోప్లాజ్మా అని అంటారు. అంటే వీటిలో కణాన్ని ఆవరించేటువంటి కణకవచం అనేది ఉండదు. ఓకే, దీన్ని ఏమంటాం మనం మైకోప్లాజ్మా అని అంటారు. అయితే ముందుగా మైకోప్లాజ్మా యొక్క వర్గీకరణ విధానం గురించి చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, కింగ్డమ్ బ్యాక్టీరియా, రాజ్యము బ్యాక్టీరియా, విభాగం ఫర్మిక్యూట్స్, తరగతి మాలిక్యూల్స్, క్రమము మైకోప్లాజ్మాటేల్స్, కుటుంబము మైకోప్లాజ్మాటేసి, జీనస్ మైకోప్లాజ్మా. క్లాసిఫికేషన్ ఆఫ్ మైకోప్లాజ్మా: కింగ్డమ్ బ్యాక్టీరియా, డివిజన్ ఫర్మిక్యూట్స్, క్లాస్ మాలిక్యూల్స్, ఆర్డర్ మైకోప్లాజ్మాటేల్స్, ఫ్యామిలీ మైకోప్లాజ్మాటేసి, జీనస్ మైకోప్లాజ్మా. ఇక్కడ చూడండి, మైకోప్లాజ్మా యొక్క నిర్మాణము. అయితే ఈ మైకోప్లాజ్మాను మొట్టమొదటిసారిగా మైకోప్లాజ్మా యొక్క నిర్మాణము, మైకోప్లాజ్మా యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే వీటిలో ముఖ్యంగా కణకవచం అనేది 3 త్వచాలతో నిర్మితమై ఉంటుంది. కాబట్టి త్వచయుత కణద్రవ్యపు పొర ఉంటుంది. సో 3 లేయర్డ్ సెల్యులార్ మెంబ్రేన్, 3 లేయర్ సెల్యులార్ మెంబ్రేన్ అంటే 3 త్వచయుత కణద్రవ్యపు పొర. నెక్స్ట్ కరిగిన ఆర్ఎన్ఏ, సాల్యుబుల్ ఆర్ఎన్ఏ. నెక్స్ట్ లోపల డిఎన్ఏ ఏర్పడి ఉంటుంది, మరియు రైబోజోమ్స్ కూడా ఏర్పడి ఉంటాయి, మరియు ప్రోటీన్స్ కూడా కరిగిన స్థితిలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అయితే ఈ మైకోప్లాజ్మాను మొట్టమొదటిసారిగా నొకార్డ్స్ మరియు రాక్స్ అనే శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అయితే ముఖ్యంగా ముందుగా మైకోప్లాజ్మా అంటే కణకవచం లేని బ్యాక్టీరియంనే మైకోప్లాజ్మా అని అంటారు. కణకవచం లేని బ్యాక్టీరియంనే మైకోప్లాజ్మా అని అంటారు. అయితే ఈ మైకోప్లాజ్మాని మొట్టమొదటిసారిగా నొకార్డ్ మరియు రాక్స్ అనే శాస్త్రజ్ఞులు 1898వ సంవత్సరంలో కనుగొన్నారు. నొకార్డ్స్ మరియు రాక్స్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు 1898వ సంవత్సరంలో కనుగొన్నారు. అయితే పశువులకు వచ్చే ఫ్లూరోన్యూమోనియా వ్యాధికారక సూక్ష్మజీవులను ఇవి పోలి ఉంటాయి. కాబట్టి వీటిని పీపీఎల్ఓ అని కూడా అంటారు. అంటే పీపీఎల్ఓ అంటే ఫ్లూరోన్యూమోనియా లైక్ ఆర్గానిజం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా చూడండి, కొన్ని సందర్భాలు ఇవి శిలీంధ్రాలను కూడా పోలి ఉండడం వల్ల వీటిని వృక్షశాస్త్ర జోకర్ అని కూడా అంటారు. ఓకే, మళ్ళీ ఒకసారి వినండి. కణకవచము లేని బ్యాక్టీరియంలనే మనం మైకోప్లాజ్మా అని అంటారు.
అయితే ఈ మైకోప్లాజ్మాను మొట్టమొదటిసారిగా నొకాట్ మరియు రాక్స్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు 1898 సంవత్సరంలో కనుగొన్నారు. ఓకే. అయితే సాధారణంగా ఈ నొకాట్స్ మరియు రాక్స్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు పశువులకు వచ్చే ఫ్లూరోన్యూమోనియా వ్యాధికారక సూక్ష్మజీవులను ఇవి పోలి ఉంటాయని వీళ్ళు తెలపడం అనేది జరిగింది. కాబట్టి వీటిని పీపీఎల్ఓ అని కూడా అంటారు. పీపీఎల్ఓ అంటే ఫ్లూరోన్యూమోనియా లైక్ ఆర్గానిజం. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ మైకోప్లాజ్మా అనేది శిలీంధ్రాలను పోలి ఉంటుంది. కాబట్టి మైకోప్లాజ్మాను ఇంకొక పేరుతో మనం వృక్షశాస్త్ర జోకర్ అని కూడా అంటారు. నెక్స్ట్ మైకోప్లాజ్మా యొక్క ముఖ్యమైన లక్షణాలు. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, మైకోప్లాజ్మా అనేది సాధారణ అతి సూక్ష్మమైన పరిమాణంలో ఏర్పడి ఉంటుంది. కాబట్టి వీటిని వడపోత పరికరం సహాయంతో కూడా వడపోయలేము. నెక్స్ట్ ప్రతి మైకోప్లాజ్మా కూడా ఏకకణయుతము మరియు కేంద్రక పూర్వజీవి. నెక్స్ట్ సాధారణంగా వీటి యొక్క కణాన్ని ఆవరించి కణకవచం అనేది ఉండదు. కాబట్టి ఇవి వివిధ ఆకారాలలో కనిపిస్తాయి. అంటే గోళాకారంలో కానీ నక్షత్రాకారంలో కానీ వివిధ ఆకారాల్లో కనిపిస్తాయి. కాబట్టి ఇవి బహురూపకాన్ని ప్రదర్శిస్తుంది. మరి మనం ఆల్రెడీగా చెప్పుకున్నాం, మనము మైకోప్లాజ్మా యొక్క నిర్మాణాన్ని పరిశీలించేటప్పుడు దాని యొక్క వెలుపలి భాగంలో 3 త్వచాలతో నిర్మితమైన కణద్రవ్యపు పొర ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఆ కణద్రవ్యపు పొర అనేది లైపోప్రోటీన్ రేణువులతో నిర్మితమై ఉంటుంది. అయితే ఈ మైకోప్లాజ్మా అనేది సాధారణంగా వీటిపైన ఈ మైకోప్లాజ్మా పైన పెన్సిలిన్, యాంఫిసిలిన్, మెథిసిలిన్ వంటి సూక్ష్మజీవ నాశకాలు కూడా వీటిపైన ఎటువంటి ప్రభావాన్ని చూపవు. మరియు ఈ మైకోప్లాజ్మా దేహం యొక్క లోపలి ప్రదేశంలో డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ అనే కేంద్రకామ్లాలు కూడా ఏర్పడి ఉంటాయి. అయితే ఈ ఆర్ఎన్ఏ అనేది కరిగిన స్థితిలో సాల్యుబుల్ ఆర్ఎన్ఏగా ఏర్పడి ఉంటుంది. పెన్సిలిన్, యాంఫిసిలిన్, మెథిసిలిన్ వంటి సూక్ష్మజీవనాశకాలు వీటిపైన ఎటువంటి ప్రభావాన్ని చూపవు. కానీ ఆక్సిటెట్రాసైక్లిన్ మరియు స్ట్రెప్టోమైసిన్ మరియు ఎరిథ్రోమైసిన్, క్లోరాఫెనికాల్ వంటి సూక్ష్మజీవనాశకాలు వీటిపైన ప్రభావాన్ని చూపుతాయి. అయితే వీటిలో ప్రత్యుత్పత్తి అనేది కణ విచ్ఛిత్తి మరియు ప్రరోహాల ద్వారా జరుగుతుంది. ఒకసారి మళ్ళీ వినండి. ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ మైకోప్లాజ్మా యొక్క వర్గీకరణ. రాజ్యము బ్యాక్టీరియా, డివిజన్, విభాగము ఫర్మిక్యూట్స్, తరగతి మాలిక్యూట్స్, క్రమము మైకోప్లాజ్మటేల్స్, కుటుంబము మైకోప్లాజ్మటేసి, ప్రజాతి మైకోప్లాజ్మా. అయితే మైకోప్లాజ్మా యొక్క నిర్మాణము. మైకోప్లాజ్మా యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇక్కడ గోళాకారంలో కనిపిస్తుంది. కానీ ఇవి వివిధ ఆకారాల్లో ఉంటాయి. ఎందుకు ఆ విధంగా ఉంటాయంటే వీటి యొక్క దేహాన్ని ఆవరించి ఎటువంటి కణకవచము అనేది ఉండదు. కాబట్టి కణకవచం లేని అతి సూక్ష్మమైన బ్యాక్టీరియంని మనం మైకోప్లాజ్మా అని అంటారు. ఇక్కడ చూడండి, మైకోప్లాజ్మా యొక్క నిర్మాణంలో మొదటి భాగం 3 లేయర్డ్ సెల్యులార్ మెంబ్రేన్ అంటే 3 త్వచయుత కణద్రవ్యపు పొర ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ సాల్యుబుల్ ప్రోటీన్, కరిగిన స్థితిలో ప్రోటీన్ ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ రైబోజోమ్స్ ఉంటాయి. సైటోప్లాజం మరియు సాల్యుబుల్ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అనే నిర్మాణం ఏర్పడి ఉంటుంది. అయితే మొట్టమొదటిసారిగా మైకోప్లాజ్మాను
నొకాడ్ మరియు రాక్స్ అనే శాస్త్రజ్ఞులు పశువులలో వచ్చే న్యూమోనియా వ్యాధికారక జీవులను గుర్తించారు. ఆ వ్యాధికారక జీవులు మైకోప్లాజ్మా అని వీళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ అయితే సాధారణంగా ఈ మైకోప్లాజ్మా అనేది అతి సూక్ష్మమైన నిర్మాణంలో ఏర్పడి ఉంటాయి. చాలా చిన్న నిర్మాణంలో ఏర్పడి ఉంటాయి. కాబట్టి వీటిని వడపోత పరికరం ద్వారా కూడా మనము వడపోయలేము. నెక్స్ట్ వీటి దేహాన్ని ఆవరించి ఎటువంటి కణకోశం ఉండదు కాబట్టి ఇవి వివిధ ఆకారాల్లో కనిపిస్తాయి. కాబట్టి ఇవి బహురూపకాన్ని ప్రదర్శిస్తాయి. మైకోప్లాజ్మా దేహం యొక్క వెలుపలి భాగంలో 3 త్వచాలతో నిర్మితమైన కణద్రవ్యపు పొర ఉంటుంది. ఆ కణద్రవ్యపు పొర అనేది లైపోప్రోటీన్ పొరలతో నిర్మితమై ఉంటుంది. అయితే ఈ మైకోప్లాజ్మా పైన అనేక సూక్ష్మజీవనాశకాలు కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపవు. వాటిలో ముఖ్యమైనవి పెన్సిలిన్, యాంఫిసిలిన్, మెథిసిలిన్ వంటి సూక్ష్మజీవనాశకాలు కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపవు. కేవలము కొన్ని సూక్ష్మజీవనాశకాలు అయిన ఆక్సిటెట్రాసైక్లిన్ మరియు స్ట్రెప్టోమైసిన్ మరియు ఎరిథ్రోమైసిన్, క్లోరాంఫెనికాల్ వంటి సూక్ష్మజీవనాశకాలు మాత్రమే ఈ మైకోప్లాజ్మా పైన ప్రభావాన్ని చూపుతాయి. నెక్స్ట్ మైకోప్లాజ్మాలో కేంద్రకామ్లాలు అయిన డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ ఉంటుంది. ఆర్ఎన్ఏ అనేది కణద్రవ్యంలో కరిగిన స్థితిలో ఏర్పడి ఉంటుంది. అయితే మైకోప్లాజ్మాలో ప్రత్యుత్పత్తి అనేది కణ విచ్ఛిత్తి మరియు ప్రరోహాల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ మైకోప్లాజ్మా వల్ల కలిగే వ్యాధులు. మైకోప్లాజ్మా వల్ల వచ్చే తెగులు ఏమంటే ఒకటి క్లోవర్ గిడసరి తెగులు, మొక్కజొన్న గిడసరి తెగులు, ఆస్టర్ పసుపు తెగులు, బొప్పాయి బంచీ టాప్, వరి చారల తెగులు, వరిపచ్చ గిడసరి తెగులు, గంధపు చెట్టి కంకు తెగులు, బంగాళదుంప చీపురు కట్ట తెగులు, బఠానీ పచ్చ గిడసరి తెగులు, పొగాకు పచ్చ గిడసరి తెగులు, కుసుమ ఫిల్లోడి, వేరుశనగ చీపురు కట్ట తెగులు, చెరకు తెల్లాకు తెగులు. ఈ విధంగా మైకోప్లాజ్మా వల్ల వ్యాధులు అనేవి కలుగుతాయి. నెక్స్ట్ structure of mycoplasma. In mycoplasma, soluble protein, DNA, next ribosomes, 3-layered cellular membrane, soluble protein, cytoplasm, soluble RNA, ribosome and nucleic acid DNA. Characters of mycoplasma. They are prokaryotes but lack a cell wall. However, they have a unique cell membrane that contains sterols which are not present in either bacteria or virus. Mycoplasma organisms are small, 150 to 250 nanometers, and have deformable membranes. The name mycoplasma refers to the plasticity of the bacterial forms resembling fungal elements. See the characters of mycoplasma. They are prokaryotes but lack a cell wall.
However, they have a unique cell membrane that contains sterols which are not present in either bacteria or viruses. Mycoplasma organisms are small and have deformable membranes. The name mycoplasma refers to the plasticity of the bacterial forms resembling fungal elements. Important species in Mycoplasma. Scientists have isolated at least 17 species of Mycoplasma from humans. Scientists have isolated at least 17 species of Mycoplasma from humans. Four types of organisms are responsible for most clinically significant infections that may come to the attention of practicing physicians. These species are Mycoplasma pneumonia and Mycoplasma hominis and Mycoplasma genitalium and Ureaplasma species. A reproduction of Mycoplasma. One is binary fission and budding or round body formation and filamentous formation. A reproduction in Mycoplasma. There are three types of reproductions. One is binary fission, budding or round body information, filamentous formation. Reproduction in Mycoplasma. Mycoplasma undergoes binary fission, a common form of replication in prokaryotes, including many bacteria, to create new offsprings. Mycoplasma undergoes binary fission, a common form of replication in prokaryotes, including many bacteria, to create new offsprings. Binary fission, a method of asexual reproduction that involves splitting of a parent cell into two approximately equal parts. This process is slow in Mycoplasma and it is not uncommon for the cell to have more than one set of genetic information. Okay, once again we are going to discussing about reproduction in Mycoplasma. Mycoplasma undergoes binary fission, a common form of replication in prokaryotes, including many bacteria, to create new offsprings. Binary fission, a method of asexual reproduction that involves a splitting of a parent cell into two approximately equal parts. This process is slow in Mycoplasma and it is not uncommon for the cell to have more than one set of genetic information. Diseases of Mycoplasma. Little leaf, little leaf of brinjal, Sesamum phyllodes. Okay. First one is little leaf of brinjal. Leaves and symptoms. Leaves and plant become small.
node and internodes reduce in size, leaves yellowing, plants look like bush, no fruits if form they become small and hard. Sesamum phyllodes symptoms plants are stunted, floral parts modified to leafy structures bearing no fruits and seeds, virescence, proliferation, seed capsule cracking, formation of dark exudates on foliage and floral parts, and yellowing. Sesame phyllodes is transmitted by a leafhopper. Prevention: remove all the reservoir and weed hosts. Avoid growing sesame near cotton, groundnut and grain legumes. Rogue out the infected plants periodically. In human, four species are of primary importance. In humans, four species are of primary importance. One is Mycoplasma pneumonia, causes pneumonia and has been associated with joint and other infections. In humans, four species are of primary importance. One is Mycoplasma pneumonia. Mycoplasma pneumonia causes pneumonia and has been associated with joint and other infections. And second one is Mycoplasma hominis, sometimes causes postpartum fever and has been found with other bacteria in uterine tube infections. And third one is Ureaplasma ureolyticum. Ureaplasma is a cause of non-gonococcal urethritis in men and is associated with lung disease in premature infants of low birth weight. Fourth one is Mycoplasma genitalium is closely related to man pneumonia and has been associated with urethral and other infections. Next, spread of Mycoplasma infections. The disease is worldwide and found in all age groups. Spread of Mycoplasma infections. The disease is worldwide and found in all age groups. Transmission by droplet infection of nasopharyngeal secretions. Spread is associated with close contact of infected person. Important infection in military personnel. Important infection in military personnel. Even the persons recovered from infection will harbor the pathogens for 2 months or more. Economic importance of Mycoplasma: increase condemnation rate due to cirrhosis,
poor feed conversion rate, growth retardation, reduction in egg production, decrease in the fertility and hatchability, increase the cost of prevention and medication. సో స్టూడెంట్స్, మళ్ళీ ఒకసారి మనము మైకోప్లాజ్మా గురించి చెప్పుకుందాం. చూడండి, మైకోప్లాజ్మా యొక్క నిర్మాణాన్ని మనము పరిశీలిస్తే మైకోప్లాజ్మా అనేది గోళాకారంలో కనిపిస్తుంది, కానీ మైకోప్లాజ్మా గురించి కణకవచం అనేది ఉండదు. కాబట్టి ఇది వివిధ రూపాలలో కనిపిస్తుంది. అంటే నక్షత్రాకారంలో కానీ, గోళాకారంలో కానీ, వివిధ ఆకారాల్లో కనిపిస్తుంది. కాబట్టి మైకోప్లాజ్మాను బహురూపక జీవి అని అంటారు. ఇక్కడ చూడండి, మైకోప్లాజ్మా యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలిస్తే మైకోప్లాజ్మా యొక్క వెలుపలి భాగంలో త్వచయుత కణద్రవ్యపు పొర ఏర్పడి ఉంటుంది. 3 త్వచాలతో నిర్మితమైన కణద్రవ్యపు పొర ఏర్పడి ఉంటుంది. మరియు మైకోప్లాజ్మా యొక్క దేహం యొక్క లోపలి ప్రదేశంలో కేంద్రకామ్లమైన DNA మరియు అదేవిధంగా రైబోజోమ్లు మరియు కరిగిన స్థితిలో RNA కూడా ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్, మైకోప్లాజ్మా యొక్క నిర్మాణం. అయితే మైకోప్లాజ్మాను మొట్టమొదటిసారిగా నొకార్డ్ మరియు రాక్స్ అనే శాస్త్రజ్ఞులు 1898వ సంవత్సరంలో కనుగొన్నారు. అయితే ముఖ్యంగా మైకోప్లాజ్మా అంటే కణకవచం లేని బ్యాక్టీరియంనే మైకోప్లాజ్మా అని అంటారు. నెక్స్ట్, పశువులకు వచ్చే ఫ్లూరోన్యూమోనియా వ్యాధికారక సూక్ష్మజీవులను ఇవి పోలి ఉంటాయని వీటిని PPLO అని పిలవడం అనేది జరిగింది. PPLO అంటే ఫ్లూరోన్యూమోనియా లైక్ ఆర్గానిజమ్స్ అని అంటారు. నెక్స్ట్, అయితే కొన్ని సందర్భాలలో ఈ మైకోప్లాజ్మా అనేది శిలీంధ్రాలను పోలి ఉంటుంది. కాబట్టి వీటిని వృక్షశాస్త్ర జోకర్ అని కూడా అంటారు. అయితే మైకోప్లాజ్మా యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే మైకోప్లాజ్మా యొక్క వెలుపలి భాగంలో కణద్రవ్యపు పొర అనేది అంటే 3 పొరలను కలిగి ఉంటుంది. కాబట్టి త్వచయుత కణద్రవ్యపు పొర అని అంటారు. అయితే ఈ 3 త్వచాలను కలిగిన కణద్రవ్యపు పొర అనేది ముఖ్యంగా లైపోప్రోటీన్ పొరలతో నిర్మితమై ఉంటుంది. నెక్స్ట్, సాధారణంగా ఈ మైకోప్లాజ్మా పైన ఎటువంటి సూక్ష్మజీవనాశకాలు కూడా ప్రభావాన్ని చూపవు. కొన్ని సూక్ష్మజీవనాశకాలు మాత్రమే ప్రభావాన్ని చూపుతాయి. అయితే వీటిలో పెన్సిలిన్, యాంఫిసిలిన్, మెథిసిలిన్ వంటి సూక్ష్మజీవనాశకాలు అనేవి ఎటువంటి ప్రభావాన్ని చూపవు. కేవలం ఆక్సిటెట్రాసైక్లిన్ మరియు స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ మరియు క్లోరంఫెనికాల్ వంటి సూక్ష్మజీవనాశకాలు మాత్రమే ప్రభావాన్ని చూపుతాయి. ఈ మైకోప్లాజ్మా అనేది అతి సూక్ష్మమైన పరిమాణంలో ఉంటాయి. కాబట్టి వీటిని వడపోత పరికరము ద్వారా కూడా వీటిని వడపోయలేము. అయితే ఈ మైకోప్లాజ్మాలో ప్రత్యుత్పత్తి అనేది కణ విచ్ఛిత్తి మరియు ప్రరోహాల ద్వారా జరుగుతుంది. నెక్స్ట్, మైకోప్లాజ్మా వల్ల కలిగే వ్యాధులు. అయితే మైకోప్లాజ్మా వల్ల కలిగే వ్యాధుల్లో మొదటి వ్యాధి క్లోవర్ గిడసరి తెగులు, రెండవది మొక్కజొన్న గిడసరి తెగులు. మొదటిది క్లోవర్ గిడసరి తెగులు, రెండవది మొక్కజొన్న గిడసరి తెగులు, మూడవది ఆస్టర్ పసుపు తెగులు, నాలుగవది బొప్పాయి బంచీ టాప్, ఐదవది వరిచారల తెగులు, నెక్స్ట్ వరిపచ్చ గిడసరి తెగులు, గంధపు చెట్టు కంకి తెగులు,
నెక్స్ట్ బంగాళదుంప చీపురు కట్ట తెగులు, బఠానీ పచ్చ గిడసరి తెగులు, కుసుమ ఫిల్లోడి, నెక్స్ట్ వేరుశనగ చీపురు కట్ట తెగులు, చెరకు తెల్లాకు తెగులు. అయితే వీటిలో మనము మొదట చెప్పుకుంటుంది ఏది అంటే ఓకే వంగ చిన్నాకు తెగులు. అయితే ఈ వంగ చిన్నాకు తెగులు అనేటి ముఖ్యంగా ఓకే వంగ చిన్నాకు తెగులు ఇవి ముఖ్యంగా మాలిక్యూట్ ఫైటోప్లాజ్మా అనే కీటకం వల్ల ఈ వంగ చిన్నాకు తెగులు వస్తుంది. దీని ద్వారా ఏమవుతుంది అంటే వంగ మొక్కలో ఈ తెగులు వలన పత్రాలు చిన్నవిగా మారుతాయి. నెక్స్ట్ వాటితో పాటు వాటి యొక్క పత్ర వృంతాలు కూడా పొట్టిగా మారుతాయి. పత్రాలు దాదాపు కాండాలను అతుక్కొని ఉంటాయి. క్రమంగా పత్రాలన్నీ కూడా పసుపు వర్ణంలోకి మారడం అనేది జరుగుతుంది. వంగ మొక్క లేత దశలోనే వ్యాధి సంక్రమణ జరిగితే పుష్పాలు కాయలు అనేవి ఏర్పడవు. అది వీటి యొక్క నివారణ చర్యలు ఏమంటే వ్యాధి సోకిన వంగడాలు గల మొక్కలను సాగు చేయాలి. నెక్స్ట్ వ్యాధి సోకిన పంట పైన కీటక సంహారక మందులను పిచికారి చేయాలి. నెక్స్ట్ లిటిల్ లీఫ్ ఆఫ్ బ్రింజాల్ అంటే ఇక్కడ చూడండి నెక్స్ట్ తెగులనే మనము బొప్పాయి ఆకు వక్రత తెగులుగా పిలుస్తాం. దీన్నే పపాయా లీఫ్ కల్ డిసీజ్. ఓకే అయితే ఈ పప్పాయి ఆకు వక్రత తెగులు అనేది పిఎల్సివి వలన కలుగుతుంది. పిఎల్సివి అంటే పపాయా లీఫ్ కల్ వైరస్ వల్ల కలుగుతుంది. ఈ తెగులు సిల్వర్ వైట్ ప్లే అనే కీటకం ఈ తెగులు పైన సిల్వర్ వైట్ ప్లే అనే కీటకం వాహకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ బొప్పాయి ఆకు వక్రత తెగులు యొక్క వ్యాధి లక్షణాలు. బొప్పాయి ఆకులు ఈ తెగులు వలన వంకర చెందడం అనేది జరుగుతుంది, వంకరగా మారుతాయి. ఈ తెగులు వలన పత్రాలు ఉదర తలాల వైపున ముడుచుకోవడం అనేది జరుగుతుంది మరియు ఈనెలు అనేవి మందంగా మారుతాయి. నెక్స్ట్ మూడో లక్షణం ఏంటంటే మొక్కలు గిడసబారిపోవడం జరుగుతుంది, అంటే మొక్కలు పొట్టిగా మారడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వీటి యొక్క పత్రాలు అనేవి దళసరిగా మరియు చర్మిలంగా పెలుసులుగా మారటం మరియు విపరీత స్వరూప ఆకులలో కనపడతాయి. వ్యాధిగ్రస్త మొక్కలలో పుష్పాలు మరియు కాయలు ఏర్పడకపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వ్యాధి నివారణ చర్యలు. వ్యాధి నిరోధక వంగడాలను సాగు చేయడం, కీటక సంహారక మందులను పిచికారీ చేయడం ద్వారా వీటిని నివారించవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ మైకోప్లాజ్మా యొక్క నిర్మాణము, మైకోప్లాజ్మా వల్ల మొక్కల్లో కలిగే వ్యాధుల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి జనరల్ క్యారెక్టర్స్ చెప్పుకుందాం. Characters of mycoplasma. They are prokaryotes
but lack a cell wall. However, they have a unique cell membrane that contains sterols which are not present in either bacteria or viruses. Mycoplasma organisms are small and have deformable membranes. The name mycoplasma refers to the plasticity of the bacterial forms resembling fungal elements. Some scientists have isolated at least 17 species of mycoplasma from humans. Four types of organisms are responsible for most clinically significant infections that may come to the attention of practicing physicians. These species are Mycoplasma pneumonia, Mycoplasma hominis, Mycoplasma genitalium, and Ureaplasma species. Reproduction of Mycoplasma, three types. One is binary fission, budding or round body formation, filamentous formation. Reproduction in Mycoplasma. Mycoplasma undergoes binary fission, a common form of replication in prokaryotes, including many bacteria, to create new offsprings. Binary fission, a method of asexual reproduction that involves splitting of a parent cell into two approximately equal parts. This process is slow in Mycoplasma, and it is not uncommon for the cell to have more than one set of genetic formation. Diseases of Mycoplasma: little leaf of brinjal, leaves and plants become small, node and internodes reduce in size, leaves yellowing, plants look like bush, no fruits it form, they become small and hard. Sesamum phyllodes. Symptoms: plants are stunted, floral pods modified to leafy structures, floral pods modified to leafy structures bearing no fruits and seeds, worsens proliferation, seed capsule cracking, formation of dark exudates on foliage and floral pods, and yellowing. Sesamum phyllodes is transmitted by a leafhopper. Next, prevention: remove all the reservoir and weed hose. Avoid growing sesamum near cotton, groundnut and grain legumes. In human, four species are primary importance. Mycoplasma pneumonia causes pneumonia and has been associated with joint and other infections. Mycoplasma hominis sometimes causes postpartum fever and has been found with other bacterial and uterine tube infections. Ureaplasma ureolyticum is a cause of non-gonococcal urethritis in men and is associated with lung disease in premature infants of low birth weight. A fourth one, Mycoplasma genitalium, is closely related to
pneumonia and has been associated with urethral and other infections. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈరోజు మనము మైకోప్లాజ్మా యొక్క నిర్మాణము, మైకోప్లాజ్మాకు మైకోప్లాజ్మా యొక్క వ్యాధి లక్షణాలు, నెక్స్ట్ అదేవిధంగా మైకోప్లాజ్మా యొక్క ఆర్థిక ప్రాముఖ్యత గురించి కూడా చెప్పుకున్నాం మనం. రేపటి క్లాస్లో మనము మళ్ళీ ఒక కొత్త టాపిక్తో వైరస్ల నిర్మాణము. వైరస్ల నిర్మాణం కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. రేపు మనం చెప్పుకుంటున్న టాపిక్ వైరస్ల యొక్క పరిచయము, ఇంట్రడక్షన్ ఆఫ్ వైరస్, నెక్స్ట్ వైరస్ల రకాలు, వైరస్ల పరిచయం, వాటితో పాటు వైరస్ల వ్యాప్తి, వైరస్ల వల్ల కలిగే వ్యాధులు, వైరస్ల యొక్క ప్రత్యుత్పత్తి విధానము, నెక్స్ట్ వైరస్ల రకాలు. ఈ వైరస్ల రకాల్లో ముఖ్యంగా 2 రకాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి T2 బ్యాక్టీరియోఫేజ్, దాన్ని మనం తోకకప్ప ఆకారపు బ్యాక్టీరియం అని అంటారు. రెండవది టొబాకో మొజాయిక్ వైరస్. T2 బ్యాక్టీరియోఫేజ్